హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ అందరికీ పప్పు మామిడికాయ ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ నేనైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకుని పప్పు బాగా ఫ్రై చేసుకున్నాను. పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి దాన్ని నీట్గా వాష్ చేసేసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా తెప్పించుకోవాలి. మనం పప్పు ఫస్ట్ ఫ్రై చేసి ఎందుకు ఉడకబెడుతున్నానంటే, మనం ఫ్రై చేసుకోవడం వల్ల గ్యాస్ అది ఫామ్ అవ్వదు. మనం డైరెక్ట్గా కనుక ఉడకబెట్టేసుకుంటే అది గ్యాస్ ఫామ్ అవుద్ది. ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసాయి. ఇంకా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటున్నా పప్పు అది ఉడికిందో లేదో అని. ఇంకా మన పప్పు అయితే బాగానే ఉడికిపోయింది మెత్తగా. ఇంక ఇప్పుడు దీన్ని స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను. ఇలానే తినచ్చు, కాకపోతే ఏంటి అంటే మా ఇంట్లో మెత్తగా తింటాము, అందుకోసమనే బాగా స్మాష్ చేసుకుంటున్నా. పప్పు బాగా స్మాష్ చేసేసుకున్నాను కదా, ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ ఇంకా మిర్చి, అవి ఇంకా ఒక కప్పు మామిడికాయ ముక్కలు అవి కూడా వేసుకుని ఇంకా దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కారం అండ్ అలానే రుచికి సరిపడా సాల్ట్ అది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. పప్పు బాగా ఉడికిపోయింది కదా, ఇంక ఇప్పుడు నేను దీంట్లోకి తాలింపులు రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పప్పులోకి తిరగమూత వేసుకోవడమే. చూసారుగా పప్పు మామిడికాయ ఎంత ఈజీగా ఉందో, మీరందరూ కూడా ట్రై చేయండి. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.